పెట్టే, తిని పొలం కాడికి పోవాలి. పైరు కోతకొచ్చింది. అయ్యో సద్దన్నం లేదయ్యా, కొంచెం అంబలి ఉంది, తాగిపోరాదు. సరే ఏదో ఒకటి ఇవ్వు, బతకడానికి తినాలి కానీ తినడం కోసం భక్తమైంది. సరే ఇదిగో తాగు. నాన్న నాకు ఫీజు కట్టాలి, రేపే లాస్ట్ డేట్, 5,000 కావాలి. రేపేనా? అవును నాన్న, నేను వారం నుంచి చెప్తున్నా కదా. నిజమే బాబు, కానీ పోయినసారి పంట పైసలు ఇంకా రాలేవు. ఆ దళారి రేపురా మాపురా అని తిప్పుకుంటాడు. 6 నెలలు కావస్తుంది, పంట డబ్బులు ఇంకా ఇవ్వకుంటే ఎలా నాన్న? అసలే నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నా, ఫీజు కట్టకుంటే ఇన్నాళ్ళ నా చదువు వృధా అవుతుంది. నువ్వేం బాధపడకురా, నేను ఎలాగోలా నీకు డబ్బు సరుతాలే. నేనే చదువుకోక నానా కష్టాలు పడుతున్నా. నువ్వు అలా కాకుండా బాగా చదివి మంచి నౌకరు చేయాలి. అలాగే నాన్న, నేను బాగా చదివి మంచి జాబ్ సంపాదించి మిమ్మల్ని మంచిగా చూసుకుంటా. నాన్న మరి అక్కనెందుకు పెద్ద చదువు చదివించలేదు నాన్న? ఏయ్ అలా అనొద్దురా, నాన్న బాధపడతాడు. అక్కను కూడా బాగా చదివించి కట్నం ఇచ్చి పెళ్లి చేసే అంత స్తోమత నాకు లేదురా. అందుకే అక్కను మంచి నౌకరున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తా. నాన్న నువ్వు రైతువు కదా, మరి అక్కను కూడా పెద్ద రైతుకిచ్చి పెళ్లి చేయవా నాన్న? లేదురా, నా బిడ్డను రైతుకిచ్చి పెళ్ళే చేయ. ఎందుకు నాన్న? పొలం వేసింది మొదలు పంట కోసి పైసలు చేతికి వచ్చేదాకా నమ్మకం ఉండదు. పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నా కూడా వాన వచ్చినా వరపు వచ్చినా, కరువు వచ్చినా వరద వచ్చినా నష్టపోయేది కష్టపడేది రైతే. అందుకే నా బిడ్డను భూమి తలకిందులైనా నెలనాడు జీతం వచ్చేటోనికే ఇచ్చి పెళ్లి చేస్తా. అబ్బా ఇట్లా మా అయ్య కూడా ఆలోచిస్తే ఎంత బాగుండు. అందరు ఇట్నే అనుకుంటే లోకంలో తిండి ఎట్లా దొరుకుతుందే? మీ అయ్య అన్నదాతకే కన్యాదానం చేసిండు. అన్నదాతకు కన్యాదాత కావాలన్న పెట్టి పుట్టుండాలి. సరే కానీ ఈ పంట మీద బిడ్డ పెళ్లి చేయాలయ్యా. నేను అదే అనుకుంటున్నానే. లేదు నాన్న, మనం ఫస్ట్ ఇల్లు కట్టుకుందాం. ఇదేంటి, ఇంట్లో పెళ్ళిడు పిల్లను ఉంచుకొని ఇల్లు కట్టుకుంటే అందరూ నవ్వరానే? అందరితో మనకేం పనమ్మా? మనది పాతకాలం నాటి ఇల్లు, మట్టి గోడలు, వర్షంకు ఎప్పుడు కూలిపోతాయో అని భయపడుతున్నాం. వర్షం పడ్డ రోజంతా ఇంట్లో నీళ్ళన్నీ ఎత్తిపోస్తూ అందరం బిక్కు బిక్కుమంటూ కూర్చుంటున్నాం. ఏదేమైనా ముందు మనం ఇల్లు కట్టుకున్నాకే నా పెళ్ళి. సరే నువ్వు ఎలా అంటే అలానే బంగారు తల్లి, నేను అలా పొలం దాకా పోతాను. సరే నాన్న. దేవుడి దయ వల్ల ఈసారి పంట బాగా పండింది, రేపే పోయాలి. రాజయ్య ఈసారి పంట బాగా వచ్చినట్టుంది, ఎప్పుడు కోస్తావు? రేపే పోయాలి రామయ్య. అంతా దేవుడి దయ, ఈ పంటతో నా కష్టాలన్నీ తీరిపోతాయి. చాలా సంతోషం, బిడ్డ పెళ్ళి కూడా చెయ్యి మరి. అదే అనుకుంటున్నా రామయ్య. అదే రోజు రాత్రి లక్ష్మి, ఏదే ఉరుములు, మన పంట ఆగమవుతుందేమోనే. ఏం కాదులే, భయపడకులే అయ్యా, దేవుడు కాపాడు. పొలంకి గండి కొట్టావా? కొట్టానే, కానీ వాన చూస్తే భయం అవుతుంది. చేతికి వచ్చిన పంట ఆగమవుతుందేమోనే. భయమేస్తుంది. ఏం కాదు నాన్న, నేనున్నాగా, భయపడకు.
నేను అలా పొలం దాకా పోతానే, ఏమైనా ఉన్నదో అంత ఆగమైందో. నేను రానా? వద్దులే, నువ్వు వచ్చి చేసేదేముంది? నోటికారు ముద్ద ఆగమైందే. అయ్యో, ఆశలను పట్టుకుంటే పొలం మంచిగా వచ్చిందని సంబరపడి ఇదేంటో దేవుడా అంత నాశనమైంది. అయ్యో అయ్యో, పొలమంతా నాశనమై అయ్యో అయ్యో. భారతదేశానికి రైతు వెన్నెముక లాంటివాడు. కానీ నేడు ఆ రైతు దళారుల చేతిలో దగా అవుతున్నాడు, ప్రకృతి చేతిలో పతనమవుతున్నాడు. అయినా కష్టాన్ని నమ్ముకున్న రైతు మాత్రం అలుపెరగక వ్యవసాయం చేస్తూ మనకు అన్నదాతగా నిలుస్తున్నాడు. అలాంటి రైతు కష్టాన్ని గుర్తిద్దాం, రైతు కుటుంబాలకు అండగా నిలబడదాం. ఎలాంటి పరిస్థితుల్లో భోజనం వృధా చేయకుండా భక్తితో భుజిద్దాం. జై జవాన్, జై కిసాన్, అన్నదాత సుఖీ భవ.